మన దేశ సరిహద్దుల్లో రాజకీయ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారండి? మన హోంమంత్రి అమిత్ షా గారు ఇప్పుడు ఒక భారీ మిషన్లో దిగిపోయారు. కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, నేరుగా మైదానంలోకి దూకి సరిహద్దు ప్రాంతాలను జల్లెడు పడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఆయన రాజస్థాన్లోని బికనీర్ సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. అక్కడే బీఎస్ఎఫ్ బలగాలతో సమీక్షలు కూడా జరిపారనమాట. ఇప్పుడు అక్కడితో ఆగకుండా అస్సాము, త్రిపుర ఇలాంటి బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటంటే, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వాళ్ళ ఆటలను కట్టించడం, దేశ భద్రతను నిలబెట్టడం. ఎప్పటి నుంచో నలుగుతున్న ఈ చొరబాట్ల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని కసితో ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. చొరబాటుదారులను ఏరి పారేయడానికి, బోర్డర్ సెక్యూరిటీని పక్కాగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో ఈ పర్యటన చూస్తేనే అర్థమవుతుందండి. సో మన దేశంలో అక్రమ వలసదారుల సమస్య ఎంత పెరిగిపోయిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి. పూర్వం అస్సాం గవర్నర్లో పనిచేసిన జనరల్ సిన్హా గారు ఒక అంచనా వేశారు. ఆ లెక్క ప్రకారం మన దేశంలో దాదాపు 2 కోట్ల మంది అక్రమ వలసదారులు తిష్ట వేసుకొని కూర్చున్నారండి. 2 కోట్ల మంది అంటే సామాన్య విషయం కాదండి. ఒక చిన్న దేశం జనాభాతో సమానం అనమాట. అయితే ఈ మధ్యకాలంలో బెంగాల్లో సుబేంద్ర అధికారి గారు తీసుకున్న గట్టి చర్యల వల్ల, అక్కడ సృష్టించిన ఒత్తిడి వల్ల కొంతమంది అక్రమ వలసదారులు భయపడి వెనక్కి పారిపోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా హక్కింపూర్ సరిహద్దు ప్రాంతంలో 10-12 మందిని అదుపులోకి తీసుకోగానే మిగిలిన వాళ్ళలో వణుకు మొదలై దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటి ఆలోచించండి, 2 కోట్ల మంది అక్రమంగా దేశంలో ఉంటే అందులో కనీసం 2 లక్షల మంది కూడా ఇంకా వెనక్కి వెళ్ళలేదు. ఇది ఎలా ఉందంటే, పెరడు చెరువులో నుంచి ఒక చెంచాడు నీళ్లు తీసేసినట్టుంది తప్ప సమస్య పూర్తిగా తీరినట్టు కాదు కదండి. వీళ్ళంతా ఇంకా రేడర్ కింద, అంటే ప్రభుత్వ కంటి కింద కనబడకుండా ఎక్కడెక్కడో దాక్కున్నారో ఎవరికి తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం పైన చర్యలు తీసుకోకుండా లోతుగా వెళ్ళి అసలు మూలాలను కదిలించడానికి సిద్ధమైందనమాట. దీనికి సంబంధించి అమిత్ షా గారు ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారండి. దేశంలో మారుతున్న జనాభా సమతుల్యతను, అంటే డెమోగ్రాఫిక్ చేంజ్ను పరిశీలించడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటు గురించి మన ప్రధాని నరేంద్ర మోదీ గారండి గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలకు ఒక ముచ్చట చెప్పారు. దేశంలో జనాభా సమతుల్యత దారుణంగా దెబ్బతింటోంది, దీనిపై ఒక బలమైన కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ హోంశాఖ ఈ హై లెవెల్ కమిటీని రంగంలోకి దించిందండి. ఈ కమిటీకి చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పివి నావలేకర్ గారిని నియమించారు. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ దుర్గా శంకర్ మిశ్రా గారు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, అలాగే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలైన షమికా రవి గారు కూడా ఈ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. ఇంతటి మేధావులు, అనుభవజ్ఞులు ఉన్న ఈ కమిటీ ఊరికే కాలక్షేపం ముచ్చట చెప్పడానికి రాలేదండి. దేశవ్యాప్తంగా అక్రమ చొరబాట్ల వల్ల జనాభా లెక్కలు ఎలా మారిపోతున్నాయి, ఏ ప్రాంతాల్లో స్థానిక జనాభా తగ్గిపోయి చొరబాటుదారులు పెరిగిపోతున్నారు అనే విషయాలపై ఈ కమిటీ లోతైన పరిశోధన చేయబోతుంది. చొరబాట్లు మాత్రమే కాకుండా దేశంలో జనాభా మార్పులకు దారితీస్తున్న ఇతర అంతర్గత కారణాలు కూడా ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కమిటీ అనేది పని ప్రారంభించినప్పుడు దేశంలో జరుగుతున్న ఒక పెద్ద జనాభా కుంభకోణాన్ని కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. గత 8-10 సంవత్సరాలుగా దేశంలో ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు జనాభా లెక్కల ప్రక్రియలో, అంటే సెన్సస్ లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నాయండి. సో కాగితాల మీద తమ జనాభాను కావాలని ఎక్కువ చేసి చూపించడం వీళ్ళ ప్రధాన వ్యూహం అనమాట. ఇలా జనాభాను పెంచి చూపించడం వెనుక ఒక పెద్ద రాజకీయ, ఆర్థిక లాభం దాగి ఉంది. కాగితాల మీద ఎక్కువ సంఖ్య కనిపిస్తే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలతో బేరసాల ఆడొచ్చు. మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఈ రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేయొచ్చండి. అంతేకాదండి, ప్రభుత్వ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో తమ జనాభా శాతానికి మించి లబ్ధి పొందడానికి ఈ అబద్ధపు లెక్కలను వాడుకున్నారు. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల కేటాయింపును చూస్తే దేశవ్యాప్తంగా దాదాపు 33-35% ఇల్లు ఒకే వర్గానికి వెళ్తున్నాయని గుణాంకాలు చెబుతున్నాయి. కానీ అధికారికంగా చూస్తే వారి జనాభా శాతం దేశంలో కేవలం 11-14% ఉంది కదండి. ఉత్తరప్రదేశ్లో వారి జనాభా 19% ఉంటే పథకాల లబ్ధి మాత్రం 35% వరకు అందుతుంది. జనాభా తక్కువ ఉండి లబ్ధిదారులు ఇంత భారీ సంఖ్యలో ఎలా పెరుగుతున్నారనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఇదంతా జనాభా లెక్కల్లో పెరుగుతున్న అక్రమాల వల్లే సాధ్యమవుతుంది అనమాట. గతంలో ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్గా పనిచేసిన వారి అనుభవాలను పరిశీలిస్తే ఈ రేషన్ కార్డులు, జనాభా లెక్కల వెనుక ఉన్న అసలు తమాషా ఏంటో తెలుస్తుంది. అప్పట్లో రేషన్ కార్డు అనేది ఒక కుటుంబానికి చాలా కీలకమైన ఆధారం అండి. ఆ కార్డు మీద ఉన్న సభ్యుల సంఖ్యను బట్టే ప్రభుత్వ డిపోల నుంచి కిరోసిను, బియ్యము, గోధుమలు, పప్పులు లాంటి నిత్యావసర వస్తువులు దక్కేవి. కార్డుల్లో ఎక్కువ మంది పేర్లు ఉంటే ఎక్కువ రేషన్ వస్తుంది కాబట్టి ఆ కాలంలో కొందరు కావాలని అడ్డుగోలుగా పేర్లు పెంచేసేవారు అనమాట. అధికారుల తనిఖీల్లో ఇలాంటి బోగస్ పేర్లు ఎన్నో దొరికేవి.
అంతటితో ఆగకుండా ఒక నిర్దిష్ట వర్గంలో జనాభా లెక్కల సమయంలో తమ కుటుంబంలో ఉన్న సభ్యుల కంటే కనీసం ఒక్క పేరైనా అదనంగా రాయించాలని అంతర్గతంగా ఈ ఫత్వాలు ఆదేశాలు జారీ చేసేవారు. ఇవన్నీ ఊహాగానాలు కావండి, రికార్డులో ఉన్న నిజాలు. ఇలాంటి అక్రమాల వల్లే జనాభా లెక్కలు తలకిందులయ్యాయి అన్నమాట. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఉదాహరణ తీసుకుంటే ఒక దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 10 నుంచి 12% ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన ఒకే దశాబ్దంలో అది అకస్మాత్తుగా 25% పెరిగిపోయింది. చూడండి, ఒకేసారి అంతమంది జనాభా ఎలా ఊడిపడ్డారు? ఇదంతా వ్యవస్థలు మేనేజ్ చేసి కాగితాల మీద సృష్టించిన మాయాజాలం అనమాట. ఇప్పుడు కేంద్రం వేసిన హై లెవెల్ కమిటీ ఈ కాగితాల మాయాజాలాన్ని బద్దలు కొట్టాల్సి ఉంది. ఈ జనాభా మార్పుల వ్యవహారంలో చట్టాలు, ఈ ప్రోత్సాహాలు కూడా మారాల్సిన అవసరం ఉందండి. ఎవరైతే దేశ చట్టాలను బేకతారు చేస్తూ బాధ్యత లేకుండా 8-10 మంది పిల్లలను కంటున్నారో వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పరిమితికి మించి పిల్లలను కనేవారికి ప్రభుత్వ సంక్షేమంలో పథకాలన్నీ నిలిపివేయాలి. సో రేషన్ను, ఈ ఉచిత గృహాలు, సబ్సిడీ లాంటివన్నీ కట్ చేస్తేనే ఇలాంటి అడ్డుగోలు జనాభా పెరుగుదలకు బ్రేక్ పడుతుందన్నమాట. జనాభా నియంత్రణ కోసం 2 లేదా 3 పిల్లల పరిమితి ఖచ్చితంగా అమలు చేయాలండి. ఈ రోజుల్లో దేశంలో జనాభా వృద్ధి రేటుకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేంటంటే ముఖ్యంగా మన దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో టోటల్ ఫర్టిలిటీ రేటు TFR ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.3కి చేరుకుంది. అంటే ఒక జనాభా స్థిరంగా ఉండడానికి కావాల్సిన కనీస రేటు కూడా ఇంకా ఉండాల్సిన దానికంటే ఇంకా తక్కువ ఉందన్నమాట. దీనివల్ల భవిష్యత్తులో ఆయా రాష్ట్రాల్లో స్థానిక జనాభా తగ్గిపోయి ముసలివారి సంఖ్య పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జనాభాను పెంచడానికి ఒక ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే స్థానిక సంస్థల్లో ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెబుతున్నాయి. ఒకవైపు స్థానిక జనాభా తగ్గిపోతుంటే మరోవైపు సరిహద్దుల నుంచి వస్తున్న చొరబాటుదారులు మాత్రం దారుణంగా జనాభాను పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈ సమతుల్యతను దెబ్బతింటే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందండి. మన దేశంలో ఈ సమస్య ఇంతవరకు రావడానికి గతంలో జరిగిన కొన్ని చారిత్రక తప్పిదాలు కూడా కారణమే. ముఖ్యంగా అండి, అస్సాం సమస్యను పరిశీలిస్తే 1971 వరకు మన దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీలకు ఇక్కడ పౌరసత్వం ఇచ్చేలా గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. 1947 నుంచి 1971 మధ్య ఆ కాలంలో అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ మన దేశ పౌరులుగా గుర్తించడం చాలా విడ్డూరమైన విషయం కదా. 1971 యుద్ధంలో మన భారత సైన్యం ప్రాణాలు పన్నంగా పెట్టి పోరాడి బంగ్లాదేశ్కు విముక్తి ప్రసాదించింది. యుద్ధ భూమిలో మన సైనికులు ఘన విజయం సాధిస్తే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ విజయాన్ని సిమ్లా ఒప్పందం రూపంలో చర్చల టేబుల్ మీద పోగొట్టుకున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి అనుకూలంగా ఎలాంటి షరతులనైనా విధించే అవకాశం ఉన్నప్పటికీ అండి, మన నాయకత్వం చేతులారా అవకాశాన్ని వదిలేసుకుని చూడండి. దాని ఫలితమే ఆ తర్వాత కాలంలో సరిహద్దుల గుండా లక్షలాది మంది అక్రమంగా చొరబడి అక్కడే స్థిరపడిపోయారు. గత 24 ఏళ్లలో వచ్చిన ఇలాంటి చొరబాటుదారుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలి. వీరికి ఒకరికంటే ఎక్కువ మంది సంతానం కలగకుండా ఆంక్షలు విధించాలి. అప్పుడే ఆయా ప్రాంతాల్లో ఆ స్థానిక సంస్కృతి, జనాభా సమతుల్యత కాపాడబడతాయి అన్నమాట. కేవలం అస్సాము, బెంగాల్ ఇవి మాత్రమే కాదండి, దక్షిణ భారతదేశంలో కేరళలో కూడా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా కేరళలోని ఈ మలప్పురము, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాభా లెక్కలు పూర్తిగా మారిపోయాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో అక్కడ ముస్లిం లీగ్ పార్టీ ఏకంగా 22 స్థానాలు గెలుచుకుందండి. ఒకప్పుడు జాతీయ భావాలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఇలా మారుతున్నాయి చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అయితే సమాజంలో మార్పు రావాలన్నా, తప్పు చేసిన వాళ్ళలో భయం కలగాలన్నా చట్టం తన విశ్వరూపం చూపించాల్సిందే. భయం లేని చోట గౌరవం కానీ క్రమశిక్షణ కానీ ఉండవు. ఇప్పుడు బెంగాల్లో సుబేంద్ర అధికారి లాంటి నాయకులు గట్టిగా నిలబడడం వల్ల, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం వల్లే అక్రమ వలసదారుల్లో వణుకు మొదలైందనమాట. ఆ భయం ఎంతవరకు వెళ్ళిందంటే దేశవ్యాప్తంగా ఉన్న కొందరు మత పెద్దలు ఈసారి బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ చేయవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని తమ వర్గాల వారికి బహిరంగంగా అప్పీల్ చేస్తున్నారు అన్నమాట. ప్రభుత్వాలు గట్టిగా ఉంటే ఎలాంటి శక్తులైనా దారికి వస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం కదండి. అయినప్పటికీ కొందరు తాము జనాభాలోనే కాదు పట్టుదలలో కూడా తగ్గమని మొండుకేస్తూ ఉంటారు. అలాంటి వారి మొండతనానికి చట్టం ద్వారానే బుద్ధి చెప్పాలి. మనం భారతదేశాన్ని ఒక వికసిత రాష్ట్రంగా, అంటే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చాలని కలలు కంటున్నాం. కానీ ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా దేశంలో సాంస్కృతిక రక్షణ మరియు జనాభా సమతుల్యత లేకపోతే అభివృద్ధి అంతా బూడిదలోనే పోసిన ఒక పన్నీర్ అవుతుందన్నమాట. రోడ్లు, పరిశ్రమలు, IT కంపెనీలు పెరిగినంత మాత్రం సరిపోదండి. మన దేశ మూలాలు, మన సంస్కృతి, మన జనాభా అస్తిత్వం సురక్షితంగా ఉండాలి కూడా. ఆర్థిక అభివృద్ధితో పాటు సాంస్కృతిక వికాసం తోడైనప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. అందుకే హోంమంత్రి అమిత్ షా గారు ఏర్పాటు చేసిన ఈ జనాభా మార్పుల అత్యున్నత స్థాయి కమిటీ దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం కాబోతుందండి. దేశాన్ని అంతర్గత ముప్పుల నుంచి రక్షించడానికి, జనాభా లెక్కల్లో జరుగుతున్న మోసాలు అరికట్టడానికి ఇది ఒక గొప్ప ముందడుగని చెప్పొచ్చు. దేశ భక్తులందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.